హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. భారత్ కొట్టిన దెబ్బకు మాల్దీవులకు దిమ్మ తిరిగింది. చైనాను బ్రతిమిలాడుకుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదే నోరు జారితే అన్నీ తేడా కొట్టేస్తాయి. ప్రస్తుతం భారత్ విషయంలో మాల్దీవులు వ్యవహరించిన తీరులో కూడా అదే జరుగుతుంది. లక్షద్వీప్లో నరేంద్ర మోడీ పర్యటించడం, అక్కడి సుందర దృశ్యాలు మీ పర్యటనలో భాగం కావాలని ప్రజలకు పిలుపునివ్వడంతో మాల్దీవుల మంత్రులకు ఎక్కడో కాలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలను ఊటంకిస్తూ ట్విట్టర్ ఎక్స్లో అడ్డగోలుగా ట్వీట్లు చేశారు. భారత్ మురికి దేశమని, పర్యాటకం ఎలా చేయాలో తెలియదని, భారత్ అంటే పేడవాసన వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా యావత్ భారతదేశం మొత్తం బగ్గున మండిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు నిరసన గలం ఎదురైంది. అది మాల్దీవుల పర్యాటకంపై తీవ్రంగా పడింది. దెబ్బకు వేలాది ఫ్లైట్లు టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వేలాది భారత్ పర్యాటకులు తమ మాల్దీవ్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ను ట్విట్టర్లో కొనసాగించారు. అంతేకాదు మాల్దీవుల కంటే తమ దేశంలో పగడపు దీవుల సముదాయం అని లక్షద్వీప్కు వెళ్తామని ప్రకటించారు. ఎప్పుడైతే మాల్దీవుల మంత్రులు తిక్క వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి మన దేశవాసులు లక్షద్వీప్ను ప్రమోట్ చేయడం ప్రారంభించారు. దేశ ప్రధాని కూడా పిలుపునివ్వడంతో చాలామంది ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. లక్షద్వీప్కు సంబంధించిన వీక్షకులు ఏకంగా కోట్ల సంఖ్యకు చేరాలంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి చురుకు తగిలింది. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై భారత్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడిన 3 మంత్రులను సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో మాల్దీవుల ప్రభుత్వం చైనాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ చైనాలో పర్యటిస్తున్నారు. భారత్ నుంచి పర్యాటకులు పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో చైనా నుంచి వీలైనంత ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని, తమ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అంతేకాదు 5 రోజుల పర్యటనలో భాగంగా చైనాలో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు అక్కడి చైనా పాలకులు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో ఆకాశానికెత్తేశారు. మాల్దీవుల అభివృద్ధిలో చైనా పాత్ర చాలా ఉందని, మాల్దీవుల అభివృద్ధికి చైనా చాలా చేయాలని విన్నవించారు. అంతేకాదు మాల్దీవుల దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. అయితే మాల్దీవుల అధ్యక్షుడు విన్నపం మేరకు చైనా దేశస్థులు అక్కడ ఎంత మేరకు పర్యటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.